ఒకటో పేతురు 2వ అధ్యాయం గ్రంథ వివరణ. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల ఎఫెసీ 4:25, ఎఫెసీ 4:29, ఎఫెసీ 4:31 ఇలాంటివన్నీ పాత స్వభావానికి చెందినవి. విశ్వాసి జీవితంలో వీటికి స్థానం ఉండకూడదు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని పాల వల్ల అంటే దేవుని వాక్యోపదేశాలు పై 2 రెఫరెన్సులు చూడండి. మనం పాత విశ్వాసులమైన కొత్త విశ్వాసులమైన మనందరం ఆశించవలసినది ఇదే. కీర్తనలు 119:40, కీర్తనలు 119:131 పెరిగేలా. ఎఫెసీ 4:13-15 కొత్తగా పుట్టిన బిడ్డలలాగా అంటే కొత్త విశ్వాసులను దృష్టిలో ఉంచుకొని రాసినది కావచ్చు, లేక క్రైస్తవ జీవితంలో ఎదుగుదల కుంటుపడిన పాత విశ్వాసులను ఉద్దేశించి రాసినది కావచ్చు. 1 కొరింథీ 3:1-2, హెబ్రీయులు 11:14 లేక క్రీస్తు తిరిగి వచ్చిన తరువాతి స్థితితో పోల్చుకుంటే మనందరం ఆధ్యాత్మికంగా పసిపాపలమే అని పేతురు ఉద్దేశం కావచ్చు. మత్తయి 18:3 పోల్చి చూడండి. పసితనంలో ఉన్న 3 లక్షణాలను మనమెప్పుడూ నిలుపుకోవాలి. ఆధ్యాత్మిక పోషణను ఆశించాలి, నిర్దోషత్వం కలిగి ఉండాలి, దేవునిపై ఆధారపడాలి. ఆధ్యాత్మికమైన ఆకలి, దేవుని వాక్కు గురించిన ఆశ బొత్తిగా లేకపోతే ఆ వ్యక్తిలో ఆధ్యాత్మిక జీవనం లేదనడానికి అంతకన్నా వేరే రుజువు ఏమి కావాలి? కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమును అయిన రాయి యగు ప్రభు నద్దకు వచ్చిన వారై, రాయి అంటే యేసు ప్రభు. విశ్వాసులు ప్రాణం లేని విగ్రహాలను ఆశ్రయించరు, సజీవుడైన వ్యక్తినే ఆశ్రయిస్తారు వద్దన్నారు. మత్తయి 21:42, మార్కు 8:31, మార్కు 9:12, లూకా 17:25, యోహాన్ 1:11, అపోస్తల కార్యాలు 4:11. ప్రియంగా మత్తయి 3:17. మనుషుల ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు ఎంత భిన్నంగా ఉన్నాయో చూడండి. మనుషులు తాము నిర్మిస్తున్న కట్టడానికి క్రీస్తు పనికిరాడనుకున్నారు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సజీవమైన రాళ్ళు, సజీవమైన రాయి అయిన క్రీస్తు చెంతకు వచ్చిన విశ్వాసులు తామే సజీవమైన రాళ్ళుగా అవుతారు. ఎందుకంటే ఆ సజీవమైన రాయి జీవం ఇచ్చే ఆత్మ కూడా. 1 కొరింథీ 14:15 మనుషులు తాగి జీవించగలిగేలా ఆ రాయిలో నుంచే జీవజలం పారుతూ ఉంది. ఆలయం ఎఫెసీ 2:19-22, హెబ్రీయులు 3:6, 1 కొరింథీ 3:9 దేవుడు నమూనా తయారు చేసేవాడు, కట్టేవాడు. తన ఇంటి గురించి ఆయన బాగా ఆలోచించి ఏర్పాటు చేశాడు, దాన్ని చక్కగా తీర్చిదిద్దుతున్నాడు అన్న విషయంలో మనకు సందేహం అవసరం లేదు. ప్రతి రాయి ఏ స్థానంలో ఉండాలో ఆయనకు చక్కగా తెలుసు. కొంత కట్టాక కొన్ని రాళ్లను తీసేసి వేరే రాళ్లను అక్కడ పెట్టవలసిన అవసరం ఆయనకు కలగదు. దేవుడు ఒక చేత్తో రాళ్లను తీసేస్తూ ఒక చేత్తో నిర్మిస్తూ ఉండడం జరగడం లేదు. పవిత్ర యాజులుగా విశ్వాసులు దేవునికి ఇల్లుగా కట్టబడుతూ ఉండటమే కాదు, ఆ ఇంట్లో సేవ చేసేందుకు వారు యాజులు కూడా. 9వ వచనం, ప్రకటన 1:6, హెబ్రీయులు 10:19-22 కొత్త ఒడంబడికలో విశ్వాసుల్లో ప్రత్యేకమైన యాజీ వ్యవస్థ వేరే ఏమీ లేదు. విశ్వాసులంతా యాజులే. యేసు ప్రభు శిష్యుల్లో లేక రాయబారుల్లో ఏ ఒక్కరిని ఎవరు యాజీ అని బైబిల్లో పేరుతో పిలవలేదు. ఇది గమనించదగ్గ విషయం. నాయకులుగా ఉండేందుకు క్రైస్తవ సంఘానికి క్రీస్తు ఇచ్చిన వారిలో యాజీ అనే ప్రత్యేకమైన పదవి లేదు. ఎఫెసీ 4:11, కొరింథీ 1 కొరింథీ 12:28 ఆధ్యాత్మిక బలులు. రోమా 12:1-2, హెబ్రీ 13:15-16 యాజులు అంటే దేవునికి ఏదో ఒకటి అర్పించవలసిన వారు. యాజులుగా విశ్వాసులు తమ స్తుతులను తాము ప్రేమతో దయతో చేసే క్రియలను దేవునికి అర్పించాలి. ఏలయనగా ఇదిగో నేను
ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. ప్రియమైనది 1 పేతురు 1:8. ఆయనలో నమ్మకం ఉంచిన వారికే క్రీస్తు ప్రియమైన వాడు. వారే ఆయన విలువను చూడగలుగుతారు, ఆయన్ను ప్రేమించగలుగుతారు. మూలరాయి కీర్తనలు 118:22, మత్తయి 21:42, అపోస్తుల కార్యాలు 4:14. కట్టువారు వాక్యమునకు అవిధేయులే త్రొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. యెషయా 8:14, రోమా 9:33. దేవుని సత్యానికి లోబడిన వారు సత్యం విషయంలో త్రోట్లు పడతారు. ఆ సత్యం క్రీస్తే. లూకా 2:34. ఆయనను కోరుకున్న వారు పై స్థాయికి లేస్తారు, ఆయన్ను కోరుకోని వారు పడుతారు. నియమించిన విధి బహుశా యోధా జాతి క్రీస్తును తిరస్కరించడం గురించి పేతురు చెప్తున్నాడు. యేసు ప్రభువు ఆయన రాయబారి పౌలు కూడా దీన్ని వివరించేందుకు కీర్తనలు, యెషయా గ్రంథాల్లో నుంచి రెఫరెన్స్లను వాడుకున్నారు. ఈ అంశం గురించి రోమ్ 9-11 అధ్యాయాలు నోట్స్ చూడండి. ముఖ్యంగా రోమా 9:14-24, రోమా 9:30-30, రోమా 11:7-12, రోమా 11:22-32 చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను అయి ఉన్నారు. ఎన్నికైన ఎఫ్సి 1:4, ఎఫ్సి 1:11, యోహాన్ 15:16. రాజుకు యాజుల సమూహం 1:5. గ్రీకులో ఈ మాటలకు రాజు కొలువులో ఉన్న యాజులు లేక రాజ్యంగా ఏర్పడిన యాజుల సమూహం లేక యాజులందరూ రాజులే అయి ఉన్న యాజీ వ్యవస్థ అని అర్థం వస్తుంది. లేక ఈ 3 అర్థాలు కూడా రావచ్చు. పవిత్ర జనం, భూమిపై ఇతరులందరిలోకి ప్రత్యేకంగా ఉన్న జాతి. నిర్గమకాండం 19:5-6, యోహాన్ 17:6 పోల్చి చూడండి. పేతురు సంఘాన్ని నూతన ఇజ్రాయేల్ అని గాని ఆధ్యాత్మిక ఇజ్రాయేల్ అని గాని పిలవడం లేదు. అతడు యూదుల్లోని విశ్వాసులకు రాస్తున్నాడు. నిజమైన ఇజ్రాయేల్ అంటే వారే క్రీస్తును తిరస్కరించిన వారు కాదు. ఇజ్రాయేల్ జాతిని దేవుడు ఇకపై పట్టించుకోబోవడం లేదని పేతురు చెప్పడం లేదు. అపోస్తుల కార్యాలు 1:6-7 పోల్చి చూడండి. కొత్త ఒడంబడిక ఇజ్రాయెల్ అని పిలవలేదు. ఇతర ప్రజల్లో విశ్వాసులైన వారి పాత ఇజ్రాయెల్ అనే చెట్టుకు అంటుకట్టడం జరిగింది. రోమ్ 11వ అధ్యాయం, ఎఫెసీ 2:11-19 చూడండి. వెలుగు. అపోస్తుల కార్యాలు 26:18, 2 కొరింథీ 4:6, ఎఫెసీ 5:8, కొలస్సీ 1:13, 1 యోహాను 1:5-7. ఉత్తమ గుణాలు. ఈ గ్రీకు పదానికి సుశీలత, మంచితనం, ఘనబుద్ధి, పొగడదగినవి అని అర్థం. ఇదే పదాన్ని ఫిలిప్పీ 4:8లో శ్రేష్టమైనవి అని, 2 పేతురు 1:3, 2 పేతురు 1:5లో సుగుణమని తర్జుమా చేశారు. యూదా క్రైస్తవులైన, ఇతర జనాల్లోని క్రైస్తవులైన, ఇప్పుడు విశ్వాసులందరి విద్యుక్త ధర్మం, విశేష అవకాశం ఏకైక నిజదేవుని శ్రేష్టతను, మంచితనాన్ని లోకానికి ప్రకటించడమే. మనం మన ఘనత గురించి చూడకూడదు, మన మంచితనం గురించి ప్రకటించుకోకూడదు. ఆయన తన మంచితనాన్నే చాటాలి. కీర్తనలు 40:10, కీర్తనలు 71:16, యెషయా 42:12,